నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కరెంట్ పాలిటిక్స్ మీద డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాయ్, గుడ్. మొత్తానికి అసలు బాగా సఫకేట్ అవుతున్నట్టున్నారు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి. సఫకేషన్ ఏముంటుంది సార్ మేడం, ఇదే ఇదే ఛాలెంజ్ అంతే. ఒక ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్లో సఫకేషన్ ఉండదు. పాలిటిక్స్ ఈజ్ ఆల్ ఓపెన్. అంటే లైక్ రెస్ట్ లేకుండా తిరగడం, లేకపోతే చాలా మీటింగ్స్ కానీ, లేకపోతే అట్లీస్ట్ తినడానికి కూడా టైం ఉండే ఛాన్సెస్ కూడా అది ఉంటుంది. అది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు కలవడానికి చాలామంది వస్తారు, బ్రేక్ఫాస్ట్ చాలా టేబుల్ మీద వచ్చేస్తారు, మనం చేయలేము అందరం. లంచ్ టైం ఉంది, మీరు చూశారు ఇక్కడ లంచ్ టైంలో కూడా చాలామంది జాయినింగ్స్కి వచ్చారు, మీటింగ్స్కి వచ్చారు, కలవడానికి వస్తారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది అందరికీ ఆల్ పొలిటీషియన్స్ విల్ హ్యావ్ సేమ్. ఒక్కనే కాదు, అందరు పొలిటీషియన్స్కు జనరల్గా ఈ బిజీ లైఫ్ ఉంటుంది. బికాజ్ వీఆర్ విత్ ది పీపుల్. సో పీపుల్ అనే వాళ్ళకి వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ పనులు కానీ, వాళ్ళకు ఉండేటటువంటి విషయాలు కానీ టైం ఉండదు. ఎనీ టైమ్ దే కెన్ మీట్ అస్, దే విల్ టెల్ అస్, దానికి మనం రెస్పాండ్ అవుతాం. సో కాబట్టి ఇది హెక్టిక్ పొలిటికల్ లైఫ్ అనేది. అది ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం పాలిటిక్స్ వచ్చినాం. ఇంత హెక్టిక్ బిజీ టైంలో కూడా మీరు ప్రచారాలు కూడా బాగానే చేస్తున్నారు. ఏంటి అసలు అంటే తెలంగాణలో బీజేపీ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటారు? మీరే చెప్పాలి. ఎందుకంటే మా గతంలో 160 సర్పంచ్లు ఉన్నాయి, ఇప్పుడు దాదాపు 1000 దాకా వచ్చింది. మా గతంలో రూరల్ సైడ్ లేదు, మొత్తం అర్బనే అని. కానీ ఇప్పుడు రూరల్ సైడ్ బ్రహ్మాండమైనటువంటి మాకు సీట్లు వచ్చినాయి. ఇక్కడ మీరు భారతీయ జనతా పార్టీకు ఒక మంచి ఆదరణ, ఒక బేస్ తెలంగాణలో, రూరల్ బేస్ ఇప్పుడు డెవలప్ అయింది. గతంలో మాకు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయ్యాయి, 2 సీట్లు ఉంటే 2 సీట్లు బీజేపీ గెలిచింది. అవును. ఇప్పుడు మా ఒక ఓట్ బేస్ పెరుగుతుంది. కాబట్టి ఈరోజు బీజేపీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఈజ్ గ్రోయింగ్ స్ట్రాంగ్. డెఫినెట్గా ప్రజలు బీజేపీ ఆలోచిస్తున్నారు అనేది మాకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే, రైట్. అయితే ఈ సర్పంచ్ ఎలక్షన్స్ గురించి మీరు పర్టికులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీల కన్నా ఎక్కువగా కైవసం చేసుకుంది. ఇంకా బీఆర్ఎస్ పార్టీ కూడా మనం చూసాం 3rd ప్లేస్లో ఉందని చెప్పొచ్చేమో కదా. అట్లా ఉండదండి. లోకల్ బాడీ ఎలక్షన్లో జనరల్గా మీరు అనాలిసిస్ ఎట్లా చేయాలంటే, లోకల్ బాడీ ఎలక్షన్ రూలింగ్ పార్టీ వాళ్ళే ఎక్కువ. ఎందుకంటే పార్టీ సింబల్ కాదు, గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అంటారు. మేము ఏవైతే సపోర్ట్ చేసినామో వాళ్ళనే అంటున్నాం. వాళ్ళకి అందుకే వాళ్ళు ఎక్కువ వచ్చినాయని చెప్తారు, ఎందుకంటే పార్టీ సింబల్ లేదు కాబట్టి. రెండోది బీఆర్ఎస్, వాళ్ళకు గతంలో 8000 ఉండే, 7779 2019లో. ఇప్పుడు వాళ్ళకు ఓన్లీ 2000 చేంజ్ వచ్చినాయి. అంటే 5000 తగ్గింది కదా. తగ్గింది ఎవరికి? బీఆర్ఎస్కి. పెరిగింది ఎవరికి? బీజేపీకు. ఇది మనం అట్లా అంటే మరి కాంగ్రెస్ పార్టీకి 7000 ఒక్కంతో అది వచ్చినా, 8000 వచ్చినా, 10000 వచ్చినా అవన్నీ దొంగ లెక్కలు. నేను ఏమంటున్నా, రూలింగ్ పార్టీ గెలిచిన, నేను నాట్ టెలింగ్ దట్ దే ఆర్ నాట్ వన్, కానీ వాళ్ళకి సింబల్ లేదు. ఇండిపెండెంట్గా గెలిచిన వాళ్ళందరూ కూడా మా వాళ్ళకి గెలిపి అని అంటారు. మీ పెట్టినట్టంటే వాళ్ళు కూడా పెట్టి ఉంటారు. ఒక రూలింగ్ పార్టీ కాబట్టి గ్రామాల్లో ఏముంటుందంటే, అరే రూలింగ్ పార్టీకి వేస్తే మనకు వస్తుంది గ్రామానికి అనే ఆలోచనతో ఏదైనా వేసిండు. అంటే ఈ రిజల్ట్స్తో మీరు నిజంగా సంతృప్తిగా ఉన్నారా? బీజేపీ రిజల్ట్ సంతృప్తి ఎప్పుడు ఉంటామంటే, మేము తెలంగాణ అధికారం వచ్చినప్పుడు సంతృప్తి ఉంటాం. ఇది మా ఒక కృషికి మొదటి మెట్టిది. కార్యకర్తలు కష్టపడినందుకు, కార్యకర్తల కష్టం ఏది ఉందో ఆ కష్టపడినట్టు ఫలితానికి ఎస్ ఇట్ ఈస్ బిగినింగ్. తృప్తి అనేది ఈ ఎలక్షన్స్, ఈ రిజల్ట్స్ రాకూడదు. మాకెందుకుంటే తృప్తి, మాకు ఇంకా గ్రేటర్ హైట్స్ పోవాలి కదా. అయితే బీజేపీ కార్యకర్తలకి సంబంధించి తెలంగాణలో ముఖ్యంగా వాళ్ళ మనోభావాలని అధిష్టానం పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అని బయట మాట్లాడుకుంటున్నటువంటి మాట, అంటే పెద్దగా అధిష్టానం పరిగణలోకి తీసుకోవట్లేదు అని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? అట్లేముండదు. హూ ఈజ్ అధిష్టానం అండ్ హూ ఈజ్ కార్యకర్త? అధిష్టానంలో కూడా కార్యకర్తలే కదా వాళ్ళు కూడా. అమిత్ షా గారి కార్యకర్తలే, నరేంద్ర మోదీ గారి కార్యకర్తలే, నడ్డా గారి కార్యకర్తలే, ఇక్కడ కిషన్ రెడ్డి కార్యకర్తలు, రామచంద్రరావు కార్యకర్తలు, మేమే కార్యకర్తలు.
మేము కార్యకర్తలను పట్టించుకోవడం పరిగణలో తీసుకుంటే అర్థమైంది. మేము ఈరోజు తెలంగాణ కేంద్ర పార్టీ దిశలో వాళ్ళ రాడార్లో ఉంది. మొన్న బీహార్ గెలిచినాం, మనం కొన్ని ప్రాంతాలు గెలిచినాం. నెక్స్ట్ తమిళనాడు టార్గెట్, కర్ణాటక టార్గెట్, తెలంగాణ టార్గెట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ గెలిచింది. ఓకే, రైట్. అయితే తెలంగాణ బీజేపీ శాఖ ఏదైతే ఉందో అధ్యక్షులు అప్పుడు జరిగిన అంటే 2 పార్లమెంట్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. బట్ జూబ్లీ హిల్స్లో అండ్ మళ్ళీ సర్పంచ్ విషయం తీస్తున్నాను, ఏమీ అనుకోకండి. సో సర్పంచ్ ఎలక్షన్స్లో విషయం ఏదైతే ఉందో ఈ అవుట్కమ్ అంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకున్నారా? జూబ్లీ హిల్స్కి వచ్చిన రిజల్ట్, దాని తర్వాత ఇటు సర్పంచ్ ఎలక్షన్స్కి వచ్చిన రిజల్ట్లో మీరు ఏమైనా అసలు ఆత్మ పరిశీలన చేసుకుందా బీజేపీ పార్టీ ఏమైనా? మీకు ఒక మాట చెప్తా, మేము ఆత్మ పరిశీలన చేసుకున్నామా లేదా, అది ఎట్లా అయిందని మేము బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో మా గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి? 25,000 వచ్చింది. మాకు డిపాజిట్ రాలేదు. ఇప్పుడు 18,000 వచ్చినాయి, మాకు డిపాజిట్ రాలేదు. ఎందుకంటే ఎందుకు రాలేదు? లేదు చెప్తానండి, ఎందుకంటే మాకు గతంలో రాలేదు, ఇప్పుడు రాలేదు, లేదు పరిస్థితి లేదు. అది దానికి కూడా నేను చెప్తాను. గతంలో కన్నా ఓట్ బ్యాక్ ఇంకా తగ్గింది. అది కాదు, అది దాని ఓటు అంటే ముస్లిం ఓటింగ్ ఎక్కువైంది, హిందూ ఓటు తక్కువైంది. అట్లా నేను చెప్తాను, దానికి కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ కంపోజిషన్ ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాను, 1,50,000 మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. కాంగ్రెస్ ప్లేడ్ కమ్యూనల్ కార్డ్ 1,50,000 ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ ఈజ్ ముస్లిం, ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అనే మాటతోని ఇవి అందరినీ కూడా వాళ్ళు కన్సాలిడేట్ చేసుకొని ఆ ఓట్లు మజ్లిస్ ఓట్లేదు ఈయనకు కాంగ్రెస్ పార్టీకి వేసేటట్టు చేశారు. ఇది జరిగిన వాస్తవం. బీజేపీ అక్కడ నెవర్, మేమేదో ఇప్పుడే మంచి పర్ఫార్మెన్స్ గతంలో ఉండే కిషన్ రెడ్డి గారు ఎంపీ చేసినప్పుడు కూడా కిషన్ రెడ్డి గారు మెజార్టీ రాలేదు. దత్తాత్రేయ గారు ఎంపీ చేసినప్పుడు కూడా దత్తాత్రేయ గారు మెజార్టీ రాలేదు. వీఆర్ ఆల్వేస్ బిహైండ్. జూబ్లీ హిల్స్ ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, డెఫినెట్గా మేము ప్రయత్నం చేసినాము. కొంత డబ్బు, సింపతి, కమ్యూనిటీ, రిలీజియన్ ఈ ఇష్యూస్ వచ్చి మేము గెలవలేకపోయినాం, మేము దగ్గరలో కూడా రాలేకపోయినాం, అది వేరే మాట. ఓకే, అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఎప్పటికీ ఇంకా ముస్లిమ్స్ని హక్కును చేర్చుకోరా? మేము అన్నాం ఆ మాట, కాంగ్రెస్ పార్టీ అన్నది కదా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం. మేమేమో అనలే, మేమేమంటున్నాం, మా దగ్గర ముస్లిం, నిన్ననే ఒక ముస్లిం లేడీ జాయిన్ అయింది, ఇవాళే ఒక ముస్లిం అబ్బాయి వచ్చి నేను జాయిన్ అవుతానని చెప్పాను పార్టీలో. మా దగ్గర మేము వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్. ఏ మతానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కాదు. ఏ మతస్థుడైనా సరే భారతదేశాన్ని మీరు అన్నారు కదా కంప్లీట్ ముస్లిమ్స్ ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కాంగ్రెస్ పార్టీకే పడ్డాయి అని చెప్పేసి నేను అట్లే కాంగ్రెస్ పార్టీకి పడితే అనలే. ముస్లిం ఓట్స్ని కాంగ్రెస్ పార్టీకి రెచ్చగొట్టి ముస్లిం ఇస్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఇస్ ముస్లిం చెప్పి ఒక వన్ సైడ్ చేసుకున్నారు ముస్లిం ఓట్లని అంటున్నాను నేను. అది అంటే ఇక్కడ క్లియర్గా ఇటు బీఆర్ఎస్ వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ఈరోజు జూబ్లీ హిల్స్లో గెలవగలిగింది. అలాగే అదే జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళకు కూడా హక్ చేసుకోవడం కూడా కనిపించింది. అంటే ఇటు ఓ పక్క నుంచేమో బీజేపీ కంప్లీట్ యాంటీ ఎంఐఎం అయితే, అంటే ముస్లిమ్స్కి ఎంఐఎం పార్టీకి వ్యతిరేకత అయితే, ఓ పక్క నుంచి కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడం, ఇంకో పక్క నుంచి ముస్లిమ్స్కి బీజేపీ సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? మేము ఎవరితో కలవలేదు, మేము కాంగ్రెస్ కలవలేదు, బీఆర్ఎస్ కలవలేదు. హగ్ చేసుకుంది ఎవరు హగ్ చేసుకుని నేనే చూడలేదు, హగ్ ఎవరు చేశారు. కానీ ఒకటైతే వాస్తవం, ఒకటి ఏంటంటే ఈ బై ఎలక్షన్స్లో జనరల్గా అక్కడ కూడా బై ఎలక్షన్స్లో ఏమవుతాయంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్ రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ గ్రూప్స్. ఇక్కడ రూలింగ్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ముస్లిం కార్డ్ ఆడారు. ముస్లిం కార్డ్స్ అంటే 1,50,000 ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ముస్లిం ఓట్తో కన్సల్టేట్ గతంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇదే క్యాండిడేట్ కాంగ్రెస్ క్యాండిడేట్ మజ్లిస్ నుంచి పోటీ చేశాడు. అవును, అండ్ ఈ గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్. ఈసారి మజ్లిస్ పార్టీ చేయకుండా మజ్లిస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశారు. మాకేసే ముస్లిమ్స్ మాకు వేస్తారు, అది మా సంబంధించిన పార్టీ, మా మైనార్టీ మోర్చా అనేది తక్కువ పర్సంటేజ్ ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు బై అండ్ లార్జ్ ముస్లిం కార్డు వాడారు. సో దీన్ని వాళ్ళు ముస్లిం కార్డు వాడారు కాబట్టి, అది ముస్లిం డామినెంట్ కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి. అంతవరకే కానీ ప్రజలు ఏదో ప్రేమతో వేసినటువంటి ఓట్లు ఏం కావది. తర్వాత రూలింగ్ పార్టీ బై ఎలక్షన్స్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది, అంటే లోకల్ ఇష్యూస్ విల్ కమ్ టు ది ప్లే. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిందంటే ఏ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా
మేము అనుకుంటున్నాం మాకు సర్పంచ్ ఎలక్షన్ ఎక్కువ వచ్చినాయి. ఏ పార్టీ అయితే మేము కాంగ్రెస్ పార్టీ మేము ప్రత్యామ్నాయం చెప్పేటోళ్ళకు వాళ్ళకు సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి, ఓడిపోయింది కూడా. అది మనం ఆలోచన. దిస్ ఇస్ ది రియల్ పొలిటికల్ అనాలిసిస్. ఓకే, రైట్. అయితే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? అలాగే అవుట్ ఆఫ్ 10 రేటింగ్ మీరు ఎంత ఇస్తారు? చూడండి, 10లో వీళ్ళకి ఒక ఏ మార్క్, దేంట్లో మార్క్ ఇస్తాం చెప్పండి. మీరు ఒక క్వశ్చన్ పెట్టుకుందాం. రైతులకు వీళ్ళు ఏం చేశారు? రైతులకు రైతు బంధులు ఇచ్చారా? రైతు బంధు బంద్ అయింది. వీళ్ళు పిల్లలకు ఫీ రీయింబర్స్మెంట్ ఇచ్చారా? ఫీ రీయింబర్స్మెంట్ చేయలేం. నిరుద్యోగులకు బత్తాలు ఇచ్చారా? నిరుద్యోగ భత్తా అది ఇవ్వలేం. వీళ్ళు ఆరోగ్యశ్రీ బకాయిలకు హాస్పిటల్కు ఇచ్చారా? అది ఇవ్వలేం. వీళ్ళు కేంద్రం నుంచి వచ్చేటటువంటి సబ్సిడీ ఎరువులని సరిగ్గా వితరణ చేస్తున్నా? చేయట్లేదు. దేంట్లో మార్క్ వేయాలి మనం? దేంట్లో మార్క్ వేయాలి? వీళ్ళు హైడ్రాలో ఇల్లు గులగొట్టడానికి మార్క్ వేయాలా? మూసి సుందరీకరణ డిపిఆర్ లేకుండా లక్షలాది కోట్లు ఖర్చు పెడతామని చెప్పి అక్కడ నివసిస్తున్నటువంటి ఒక పేదవాళ్ళని నిర్వాసన చేసినందుకు మార్కులు వేయాలా? లేకపోతే ఇండస్ట్రియల్ జోన్ని బయటికి తీసుకుపోయే ప్రయత్నం చేసి అక్కడ ఎక్కడ కూడా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా దాంట్లో పనిచేసే వాళ్ళని నిరుద్యోగానికి దారి తీసేటటువంటి ఒక హిల్ట్ ప్రోగ్రామ్కి మీరు రియల్ ఎస్టేట్ డెవలప్ చేసేటటువంటి ఒక కార్యక్రమానికి మార్కులు వేయాలా? దేనికి మార్కులు వేయాలి? సో ఈ 10 ఇస్తే ఈ 10 పాయింట్స్ నేను చెప్పిన దాంట్లో 0 ఇవ్వాలి. అవినీతిలో 10కు 10 ఇస్తాం, వైఫల్యంలో 10కు 10 ఇస్తాం. అయితే వచ్చే 3 ఏళ్లలో మరి బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల మీద పోరాటాలు ఒకటి. రెండవది సంస్థాగతమైన నిర్మాణం. మాకు ఇప్పుడు ప్రతి ఊళ్ళో బూత్ ఇన్ఛార్జెస్ ఉన్నారు, ప్రతి ఊళ్ళో పన్నా ప్రముఖులు ఉన్నారు, ప్రతి ఊళ్ళో మాకు ఇప్పుడు క్యాడర్ ఉంది. ఇంతకుముందు లేదు, ఇప్పుడు అందరికీ. మా మెంబర్షిప్ 40 లక్షలు మొత్తం స్టేట్లో. డీలర్ ఇన్ఛార్జ్ ఉండే. ఈ 40 లక్షల మెంబర్షిప్ వాళ్ళ కుటుంబాలు వీళ్ళందరినీ కూడా మీ పార్టీలో మమేకం చేసి ఒకవైపు సంస్థాగతంగా పార్టీని నిర్మాణం చేసి ఇంకో వైపు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజల కోసం ప్రజల సమస్యల మీద పోరాటం చేసి మేము మీకు ఉన్నాము అని చేసిన నమ్మకాన్ని కుదిరించి ఈ యొక్క రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో మా కార్యాచరణ ఉంటుంది. రైట్. అయితే కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్న పోరాటం అంటే ఆ స్థాయిలో ఉన్నా కూడా తెలంగాణలో ముఖ్యమైన కార్యకర్తలు పెద్దగా అంటే పెద్ద లీడర్స్ మాత్రం పెద్దగా ఎక్కడ పోరాటం చేయలేనట్టయితే కనబడుతుంది అని చెప్పేసి అని కొంతమంది అంటున్నటువంటి మాట మీరేమంటారు? సో మీడియాలో అనేక మాటలు వస్తాయి, నేను దానికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకటి, మా నాయకులు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఒక స్థానంలో బ్రహ్మాండంగా పనిచేస్తాను. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఆ వర్కింగ్ ఎట్లా చేస్తున్నారంటే మామూలు కాదు. మా ఎంపీలు ఈరోజు మీ ఎక్కడ పోయినా కూడా గౌతమ్ నాగేష్ కానీ, అరవింద్ గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ, సంజయ్ గారు కానీ, మళ్ళీ రఘునందన్ రావు, ఇక్కడ కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మీరు చూడండి వాళ్ళ ఒక ట్రాక్ రికార్డ్ అవుతుంది. వాళ్ళ ఏరియాలో బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. మా ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు మహేష్ రెడ్డి గారు నిన్న పోయాను, పాల్వాయి హరీష్ అండ్ శంకర్ అండ్ బ్రహ్మారప్ప 4 అక్కడ ఉన్నారు కదా. ఈ 4 ఏరియాలో సర్పంచ్లు మేము 90% గెలిచినాం, 85 to 90. ఇంత పెద్ద రిజల్ట్ ఎట్లా వస్తే మా ఎమ్మెల్యేలు ఎంపీ తిరగకపోతే? మీరు ఏంటంటే బయట ఒక రకమైనటువంటి కొన్ని మీడియా హౌసెస్ ఏదో బీజేపీలో ఐక్యత లేదు, ఎవరి దారి వారే అనేటువంటి క్రియేట్ చేస్తున్నారు. అంటే ఈటెల రాజేందర్ కూడా పెద్దగా పార్టీని ఎక్కడ ఎక్స్పోజ్ చేయకుండా ఆయన ప్రచారాలు మాత్రమే ఆయన చేసుకుంటున్నారన్న మాట కూడా గట్టిగా వినబడుతుంది ప్రజెంట్. అదే పర్సెప్షన్ కావచ్చు, ఎవరైనా ఆయన చేసుకుంటూ కానీ ఆయన మా ఎంపీ కదా, ఈటెల రాజేందర్ ఎంపీ అని మల్కాజ్గిరి రెగ్యులర్ తిరుగుతాడు. మన గ్రామీణ ప్రాంతాలు లేదు కాబట్టి ఆయన పేరు చేయలే, కానీ అర్బన్ ప్రాంతంలో వచ్చినప్పుడు డెఫినెట్గా మల్కాజ్గిరి ఏరియా తిరుగుతాడు, ప్రజలకు అవైలబిలిటీ ఉంటాడు, పార్టీ కార్యక్రమాలు వస్తున్నాడు, క్యాంపెయిన్లు వస్తున్నాడు. మన జూబ్లీస్ క్యాంపెయిన్ తిరిగాడు, ఇక్కడ కూడా మా లీడర్లు వస్తాడు మీటింగు. ఎవ్వరు కూడా పార్టీకి దూరం లేరు, అందరు పార్టీతో కలిసి ఉన్నారు, పార్టీకి పనిచేస్తున్నారు, వాళ్ళ క్షేత్రంలో కూడా వాళ్ళు పనిచేస్తారు. మరి రాజాసింగ్ పరిస్థితి ఏంటి? ఆయన బీజేపీ మీదే ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయన మాత్రం పార్టీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆ నిర్ణయం మాది కాదు,
అది ఆయనది. మళ్ళీ నిర్ణయం మార్చుకుంటే అప్పుడు చూసాం. అంతే అంటారా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు అంటే డాలర్తో పోల్చుకుంటే రూపాయి విలువ బాగా ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది కదా సార్, దానికి మీ వివరణ ఏమైనా ఇస్తారా? ఇప్పుడు ఒకటండి, ఇంటర్నేషనల్ ఈ డాలర్ రేట్స్ కానీ ఈ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇవన్నీ బులియన్ మార్కెట్ అంటే గోల్డ్, తర్వాత ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మీద ఆయిల్ క్రైసిస్, వార్స్, వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. భారతదేశమే కాదు, ప్రపంచంలో అనేక కరెన్సీస్ ఈరోజు డాలర్తోని పోల్చుకుంటారు. ఇంటర్నేషనల్ ట్రేడింగ్లో, ఇంటర్నేషనల్ మార్కెట్లో డాలర్ ఈజ్ ది యాడ్ స్టిక్ పారామీటర్, దాన్ని బట్టి చేస్తారు. సో ప్రపంచంలో మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్రూడ్ ఆయిల్ దీనికి సంబంధించిన మళ్ళీ ఇంపోర్ట్స్లో బ్యాలెన్సెస్, వీటన్నింటి డాలర్లు ఫ్లక్చువేట్ అవుతాయి. ఒక రోజు పెరుగుతుంది, ఒక రోజు తగ్గుతుంది అవేను. కానీ దానంతా మాత్రాన మన ఎకానమీ మీద ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే మన ఫారెన్ రిజర్వ్స్ పెరిగినాయి. వీ గాట్ అరౌండ్ $800 or $900 million ఫారెన్ ఎక్స్చేంజ్. మరి ఇంతకుముందు లేవు. మనకు అదే ఫారెన్ ఎక్స్చేంజ్ నరేంద్ర మోదీ వచ్చిన లేవు. సో డాలర్తో ఇండియా రూపీని పోలిస్తే అది వీక్ అయిన సమయంలో కానీ స్ట్రాంగ్ అయిన సమయంలో కానీ ఇండియన్ ఎకానమీ టాక్టిక్ ఉంది. ఇట్ ఈస్ ఇంటాక్ట్. సో కాబట్టి మనం దాని మీద విచారించాల్సిన అవసరం లేదు. రైట్ సార్. అయితే ఇంకొకటి బాగా వినిపిస్తున్న రూమర్ ఏంటంటే 2 పార్టీల అసంతృప్తి ఎమ్మెల్యేలతోటి త్వరలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టానం పీఠం దక్కించుకోబోతుంది అని చెప్పేసి అన్నమాట గట్టిగా వినపడుతుంది. ఏం చెప్తారు సార్? మీరు మరోసారి మీ క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేయండి, అంటే కరెక్ట్ ఆన్సర్ చేయడానికి. ఓకే. 2 పార్టీల అసెంబ్లీ ఎమ్మెల్యేలతోటి త్వరలో, అంటే అసంతృప్తి ఎమ్మెల్యేలతోటి త్వరలో బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అధిష్టానం పట్టబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఏం చెప్తారు? అది క్వశ్చన్ రాదు, మేము ఆ ఆలోచన రాదు. మేము ఈ అసంతృప్తి ఎమ్మెల్యేల మీద ఎప్పుడు డిపెండ్ కావాలి అధికారం రావడానికి. మేము తెలంగాణ ప్రజల ప్రేమ ఆదరణతోనే మేము అధికారంలో వస్తాం. ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు గెలిచిన వాళ్ళు, వేరే పార్టీలు గెలిచిన వాళ్ళని తీసుకొని మీ అధికారంలో రావాలనే మాకు కోరిక లేదు, మేము అనుకోము. అటువంటి అధికారం మాకు వద్దు అని కూడా చెప్తున్నాం. ఓకే, రైట్ సార్. అయితే ఇంకొకటి, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది అని మీరు గట్టిగా చెప్తున్నారు, ఫస్ట్ నుంచి అంటున్నారు మాట ఇదే. బట్ అయినప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళేమో వేరే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఏ విధంగా బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తారు? ఎందుకంటే గ్రాఫ్ చూస్తే మీకు అంత కనపడుతుందా? మీకు కనబడలేదా? ఇప్పుడు నేను చెప్పాను కదా, గ్రాఫ్ ఎమ్మెల్సీలు గెలిచినాం, సర్పంచ్లు గెలిచినాం, ఒక్క జూబ్లీస్ని పట్టుకొని గ్రాఫ్ పడిపోయింది ఎట్లంటారు మనం? ఇప్పుడు పెద్ద బై ఎలక్షన్, జనరల్ ఎలక్షన్ కూడా కాదు. మీ 8 మంది ఎంపీలు ఉన్నాం. ఇప్పుడు పొత్త విలీనమా సార్? మాకేం పోతుంది, ఇండివిజువల్. బీజేపీ విల్ ఫైట్ ఎలక్షన్స్ ఆన్ ఓన్ అండ్ ఇట్ విల్ ఫార్మ్ ది గవర్నమెంట్ ఆన్ ఇట్స్ ఓన్. అంతే అంటారా? రైట్. అయితే బీజేపీ అంటేనే నేషనల్ సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ అనేది మీ స్ట్రాంగ్ ఎలక్షన్ ప్రామిస్ యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ అలాంటిది అంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, అంటే ఇది కంప్లీట్గా నేషనల్కి సంబంధించినటువంటి ఇష్యూ. సో కాశ్మీర్లో పెహల్గామ్ ఇష్యూ కానివ్వండి, లేకపోతే మన రీసెంట్గా ఢిల్లీలో పేలుళ్ళు కానివ్వండి, అంటే బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టెర్రరిజం అనేది ఎక్కువ అవుతున్నట్టుందేమో. లేదు, మీరు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు జూబ్లీ మన ఈ దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ ఎప్పుడైంది? 2014 కాంగ్రెస్ ఉన్నప్పుడు. గోకుల్ చాట్ బ్లాస్ట్ ఎప్పుడైంది? ఆ టైంలోనే. నేను హైదరాబాద్ చెప్తున్నా, మేము ఇండియా మొత్తం వదిలిపెట్టండి. మన బుద్ధ దగ్గర, అది బుద్ధపూర్ణ ప్రాజెక్టులో, ఇది బోట్ హౌస్ దగ్గర, అది ఏంది ప్రాజెక్ట్, అది అక్కడ బ్లాస్ట్ ఎప్పుడైంది? వాళ్ళ టైం. అవునవును, కాంగ్రెస్ హయాంలోనే. కాంగ్రెస్. మక్కా మస్జిద్ బ్లాస్ట్ ఎప్పుడైంది? కాంగ్రెస్ హయాంలోనే. మీరు అది చూడాలి. మొత్తం దేశంలో ఇది 4 ఓన్లీ టోల్ ఇన్ హైదరాబాద్. బాంబే బ్లాస్ట్ ఎప్పుడైంది? కాంగ్రెస్ హయాం. బెంగళూరులో సైంటిస్ట్ కాన్ఫరెన్స్ ఎప్పుడైంది? అన్ని కాంగ్రెస్ అయ్యి. 1-2 జరుగుతుంది. మేము చెప్పేది ఏంది, మళ్ళీ దానికి ప్రతీకారం ఉంది. ఇప్పుడు బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ అయింది, పుల్వామా కాగానే టక్కన మనం యాక్షన్. ఇక్కడ ఈ పహల్గామ్ అయింది, మీ ఇమీడియట్గా మనం ఆపరేషన్ సింధూర్ చేస్తాం. అంతకుముందు ఊరి అయింది, ఊరి సర్జికల్ స్ట్రైక్ చేస్తాం. అవును. ఇప్పుడు అయితేనే నేను ఏమంటున్నా, టెర్రరిస్టులు అందరూ చెప్పిరారు, టెర్రరిస్ట్ అందరూ చెప్పిరారు. టెర్రరిస్టులు ఎప్పుడు చెప్పొస్తారు? ఎవరు కారు కదా. సో అయినా కూడా ఇండియాలో టెర్రరిస్ట్, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ మీరు అన్నారు,
ఢిల్లీ బ్లాస్ట్ ఈజ్ సంథింగ్ మనం అప్రమత్తంగా అయినాం. మొత్తం జైపూర్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ లింక్ తీసుకొచ్చి ఆల్ఫా యూనివర్సిటీ తీసుకొచ్చి కనుక్కున్నారు కాబట్టి మీరు పారిపోతే అది బ్లాస్ట్ అయింది, లేకుంటే పెద్ద ఇంకా డ్యామేజ్ అయింది మనకు. సో కాబట్టి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, గవర్నమెంట్ చాలా ప్రజలు కూడా కోఆపరేట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు పహల్గాం అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దాని రాజకీయం మనం చేయలేం, ఎక్కడైనా జరగవచ్చు. ఇప్పుడు పార్లమెంటు మీద అటాక్ అయినప్పుడు ఇమీడియట్గా మనం దాని మీద యాక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా ఇందిరాగాంధీ చంపినాం కదా, అక్కడ కూడా వాళ్ళ టైంలోనే అయింది కదా, ఆమె ప్రైమ్ మినిస్టర్ అయింది కదా. రాజీవ్ గాంధీ చంపినాం, ఆ వారు అయిపోయినాయి కదా. సో ఈ యాక్టివిటీస్ని మనం దాన్ని పొలిటిసైజ్ చేయకూడదు. దేశం అంతా ఇటువంటి యాక్టివిటీస్ ఉన్నప్పుడు అందరూ కలిసి ఈ టెర్రరిజం వ్యతిరేకం పోరాడాలనే ఆలోచనతో ఉండాలి. మీ అప్పుడు ఎన్ని అయినాయి, అప్పుడు అయినా చెప్పుకుంటూ పోతే చాలా అవుతాయి. కాబట్టి మనం ఏదో ఇన్సిడెంట్ అయితే ఆ ఇన్సిడెంట్ ఎందుకు అయ్యింది, ఎట్లా అయ్యింది, ఎవరు దానికి బాధ్యత, దాని మీద మనం పోవాలి. కానీ మీరు ఫెయిల్ అయ్యాను, మీ వల్ల అయింది, మీ మిలిటరీ ఏం చేయలేదు, మీ పోలీస్ ఏం చేయలేదు, ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. దట్ ఈస్ వెరీ రాంగ్ టు ప్రొజెక్ట్. మోడీ తర్వాత నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది చాలా ఆసక్తిగా చూస్తున్నటువంటి ఒక న్యూస్. అండ్ మరొకటి ఏంటంటే టాప్ లీడర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందులో నితిన్ గడ్కరీ కానివ్వండి, లేకపోతే మన అమిత్ షా మీద, వీళ్ళందరి మీద ఎక్కడో కొంచెం నెగిటివిటీ అయితే ఉంది. సో ఇండియా వైడ్గా కూడా నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద బీజేపీ పార్టీ ఎవరు అని చెప్పేసి చూస్తున్నారు. దానికి మీ సమాధానం? నెక్స్ట్ ఫేస్ అని చూడం, ప్రజెంట్ ఫేస్ని చూస్తాం. వీసీ ఓన్లీ ప్రజెంట్ ఫేస్, అంతే అంటారా? ఇంకోటి ఏంటంటే సార్, మీరు అంటే కర్ణాటక మోడల్లోనే తెలంగాణ రాష్ట్రం బీజేపీని తీసుకెళ్తున్నారా ఏంటంటే, అక్కడ దేవాగౌడ్ కానీ కుమార్ గౌడ్ అంటే ఆయన కొడుకు అంటే వన్ టైం ముఖ్యమంత్రిగా కూడా ఆయన చేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. అంటే బీజేపీ సపోర్ట్తో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మళ్ళీ అటు ఇటు చేసి మళ్ళీ బీజేపీ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అధిష్టానం సీట్ తీసుకోవడం జరిగింది. అంటే దీని గురించి ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ ఫార్మాట్ జరుగుతున్నట్టుందేమో. ఏ రాష్ట్రానికి రాజకీయ పరిస్థితులు వేరే వేరే ఉంటాయి. తెలంగాణ వేరే ఉంటుంది, కర్ణాటక వేరే ఉంటుంది, ఆంధ్ర వేరే ఉంటుంది, బీహార్ వేరే ఉంటుంది, మహారాష్ట్ర. అక్కడ పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం, పార్టీ నిర్ణయం ఏం తీసుకుందో ఆ పరిస్థితి బట్టి తీసుకునేది. అంటే ఇక్కడ మాత్రం ఒకటి చెప్తాను, రీజనల్ పార్టీని తొక్కడానికి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యి 3వ స్థానానికి తోసేసి దాని తర్వాత ఇలాగా అని చెప్పేసి అని కూడా అంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉందంటే రీజనల్ పార్టీ సపోర్ట్తో ఉన్నది. టీడీపీ రీజనల్ పార్టీ, చాలా రీజనల్ పార్టీస్ మాకున్నాయి. జమిలీ ఎలక్షన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా సార్? ఇప్పుడు కాదు, బట్ డెఫినెట్లీ ఉంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మీరు ఏం చెప్తారు? పార్టీ ఫిరాయింపుల దీంట్లో మాత్రం ఇది రాజ్యాంగం వ్యతిరేకమే, ఇది డెమోక్రసీలో మంచిది కాదు. రిజైన్ చేసి మీరు పోవాలి. ఇంత బహిరంగంగా నీ పార్టీలు మారామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళ పార్టీ మారలేదని చెప్పి స్పీకర్ ఏదైతే ఇచ్చారో అది పొరపాటు, అది ఇచ్చేది లేదు. అంటే టెక్నికల్గా వాళ్ళ దగ్గర కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కానీ పార్టీ మారకపోతే వాళ్ళకు వచ్చేటువంటి శాలరీ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ 5,000 వీళ్ళ అకౌంట్ నుంచి పార్టీ ఫండ్ వెళ్తుందని చెప్పేసి అని కొన్ని ఎవిడెన్స్లు చూపించడం జరిగింది. అంటే లీగల్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఏది చూపెట్టినా స్పీకర్ నిర్ణయం రాంగ్. మీరు పార్టీ మారాలంటే రిజైన్ చేసి పోరా. కర్ణాటకలో కూడా 12 మంది మా పార్టీలో వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ రిజైన్ చేసి మా దగ్గరకు వచ్చారు. దట్ ఈస్ ది ప్రొసీజర్. 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. మీరు ఆయనకి నా ఇజ్జత్ ఇవ్వకపోతే ఎట్లయితుంది? అంటే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఏవైతే కొంతమంది పార్టీ ఫిరాయింపుల్ని బీజేపీ పార్టీ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది, ఇక్కడికి వచ్చేసరికి మాత్రమే ఇవన్నీ గుర్తొస్తున్నాయా? మా దగ్గర వచ్చిన వాళ్ళందరూ కూడా ఐదర్ దే హ్యావ్ రిజైన్ ఆర్ దేర్ పార్టీస్ హ్యావ్ మర్జ్. ఎక్కడ మేము ఫిరాయింపుదారులే, మా దగ్గర వేరే పార్టీ వచ్చిండొచ్చు అదనా, కానీ వాళ్ళ పార్టీని వాళ్ళు అంటే 1/3 మెజారిటీతో మన పార్టీలో వచ్చిన ఉన్నాయి సంఘటనలు ఉన్నాయి. అది రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.